హాయ్ అండి అందరికీ. బ్లౌజ్‌కి మొత్తం క్లోజింగ్ పైపింగ్ ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాము. ఇలా 1 ఇంచ్ క్రాస్ పైపింగ్ అనేది తీసుకొని క్లాత్‌ని పైపింగ్ థ్రెడ్ మధ్యలో పెట్టేసి సెంటర్‌లో ఇలా టర్న్ చేసేసి పైపింగ్ మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది డబల్ పాదంకి నేను స్టిచ్ చేసి పెట్టాను అడ్జస్ట్‌మెంట్ అనేది. అందుకని నేను డబుల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇంత వెడల్పు అవసరం లేదు. ఇలా నీట్‌గా కట్ చేసేయాలి. ఇలా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా! బ్యాక్ పార్ట్‌ని మనం రౌండ్ నెక్ కట్ చేసుంటాము. ఫస్ట్ నేను నడుముకి వేస్తున్నాను. నడుముకి కూడా వేసుకోవచ్చు మనం క్లోజింగ్ పైపింగ్ అనేది ఒకేసారి. పైపింగ్ క్లాత్ పెట్టేటప్పుడు మనకి ఈ పైపింగ్ అనేది మనకి ఇటువైపు రావాలి. వేస్ట్ క్లాత్ అనేది అటువైపుకి వెళ్ళాలి. హ్మ్. ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత కింద ఇప్పుడు నెక్‌కి కూడా మనం సేమ్ ఇలానే పైపింగ్ అనేది ఇటువైపుకి రావాలి. వేస్ట్ క్లాత్ ఇటువైపుకి వెళ్ళాలి చూడండి. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. దీని తర్వాత మనకి ఫ్రంట్ కూడా మనం ఇలానే వేసుకోవాలి కదా! ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే యాజ్ టీజ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని పరిచేటప్పుడు మెయిన్ క్లాత్‌కి అటాచ్ చేసేటప్పుడు మనకి ఇదంతా మనకి పై వైపుకు ఉండాలి. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మనం ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉల్టా సైడ్ మన సైడ్ రావాలి. సీదా అనేది దీనికి అటాచ్ అయ్యేటట్టు వేసుకోవాలి. ఇలా మనం ఫస్ట్ అంతా చూసుకోవాలి ఒకసారి. ఫస్ట్ నెక్ కుట్టుకుందాము. ఇంక మనం ఇందాక కుట్టాం కదా! అదే డైరెక్షన్‌లో లైనింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మనకు ఒకవేళ ఇది మందం ఉంది క్లాత్ కనిపించడం లేదంటే మనం ఇటువైపు నుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు. మనం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఈ మూలలు అనేవి మనకి కటింగ్‌లో వెళ్ళకుండా చూసుకోవాలి. ఇప్పుడు కింద నడుము దగ్గర స్టిచ్ చేసేటప్పుడు ఈ లైనింగ్ మొత్తం మనం నీట్‌గా కుచ్చులు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ వేస్ట్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసి ఇక్కడ మనకి రౌండ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ వీటివి కట్ చేసి అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటువైపువి టర్న్ చేసుకోవాలి. ఇటువైపు టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ ఉంది కదా! ఇది స్టిచ్ చేసింది దీనికి ఒక 1/2 ఇంచ్ డైరెక్షన్‌లో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి.
మనకి స్టిచ్ అనేది 1/2 ఇంచ్ డైరెక్షన్‌లో నీట్‌గా వస్తేనే మనం వేసిన పైపింగ్‌కి లిప్ అనేది వస్తుంది. మనం నెక్ వేసిన తర్వాత ఇప్పుడు కింద నడుము గీత. ఇప్పుడు ఇలానే అవుట్‌లైనింగ్ కూడా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవడానికి ఇక్కడ నుంచి చూసారు కదా పైపింగ్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో. నడుముకు ఈ పైపింగ్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా